తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం వారి 2026 డైరీ ఆవిష్కరణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంఘానికి కీర్తిశేషులు శ్రీ సుందరి బాలయ్య వ్యవస్థాపక అధ్యక్షులు స్థాపించారు. వారు గంగపుత్ర సంఘానికి విశేషమైన సేవలు అందించారు. జాతి బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. కీర్తిశేషులు శ్రీ ఏఎల్ మల్లయ్య మాజీ అధ్యక్షులు AFCOF ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో ముఖ్య అతిథులు బండారు దత్తాత్రేయ, మాజీ హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రులు ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే ముషీరాబాద్ మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎంపీ మెట్టు సాయి కుమార్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్ చాట్ల సదానంద్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు కంది శైలజ, కార్పొరేటర్ బౌద్ధనగర్ జోగుల నర్సయ్య, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధ్యక్షులు గడప శ్రీహరి అధ్యక్షతన సభ నిర్వహించారు. నల్లవాళ్ళు మళ్ళా పరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాయి. 32 years సర్వీస్ అయ్యింది. ఈ 32 years లో ఏంటంటే మా దగ్గర మా కాలేజీలో నెలకు 1-2 పెట్టుకోవాలి. మనం మీటింగ్ చేయకపోవడం వల్లనే వేరే వాడు ముందు వస్తుంది. మీరు కట్టి ఉంటే ఈ ప్రాబ్లం కనీసం బస్తీకి ఒక ఇద్దరు వచ్చిన హైదరాబాద్లో ఉంటారు, ఒక 500 మంది. అది చేయండి. మీకు సలహా ఇచ్చాక గొప్పది కాదు. నేను అవకాశం ఇచ్చిన చాలా మంచి విషయాలు, 2 విషయాలు చెప్పినా మంచి విషయాలు చెప్పిన. థ్యాంక్ యూ అనగారు. ప్రొఫెసర్ గోప్స్ ఇస్తారు. ఫోటో సుధాకర్ ఈరోజు కార్యక్రమం గురించి 2 మాటలు తీస్తా. ప్రధాన కార్యదర్శి గంగ తెప్పోత్సవం మహేందర్ అధ్యక్షులు, పశ్చిమ ప్రెసిడెంట్ రాజు, ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. చాలా చక్కగా డైరీ చేసినటువంటి కన్వీనర్ కంటే రామచందర్ మరియు గతంలో చేసినటువంటి ఎరవైన మల్లేశం గారు వారి సారథ్యంలో ఈసారి అన్నిటికంటే ఇంతకంటే ముందు ఈసారి జరిగినటువంటి ప్రత్యేకత ఏంటంటే దీంట్లో సమస్త సమాచారం ప్రదేశ్ సంఘం గత 2025లో చేసినటువంటి కార్యక్రమాలు, 2026లో చేయబోయే కార్యక్రమాలు, ప్రభుత్వంతో నెగోషియేషన్ చేయటము, తర్వాత కోర్టులో ఉన్న కేసులను సమర్పితంగా పరిష్కరించుకుంటాము. నెగోషియేషన్ అంటే ఏదైతే మా రీసెంట్గా చేసింది ఏంటంటే వృత్తి మాది చేపల వృత్తి బెస్తా గంగపుత్రులది. దీన్ని హైజాక్ చేసి ఏదో వేరే కమ్యూనిటీ వాళ్ళు తీసుకోవటము ఇది అన్యాయం అని మేము ఆక్రోశిస్తున్నాము. ఎన్నో పెట్టినాం. 6 జీవో వల్ల చాలా బీసీ కమిషన్ తెలియజేసినాము. అధ్యక్షుడు చెప్తారు. కమిషన్ దగ్గరికి వెళ్ళాము, తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ దగ్గరికి వెళ్ళాము. మా విధమైన స్పందన అక్కడ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం, వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉన్నది, మా మెజారిటీ తక్కువ ఉన్నది. ఓట్ల గురించి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అదంతా ఈజీగా అయ్యే పని అయితే కాదు. కాబట్టి మేము మా గంగపుత్రులతో కోరుతున్నది ఏంటంటే మేమందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను ఎక్కడికక్కడికి ఎండగట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఫిషరీ చైర్మన్ మెట్టు సాయి గారిని చైర్మన్ కలిసినాము, బీసీ మినిస్టర్ని కలిసినాము, తర్వాత స్పెషల్ కమిటీ చేశారు, ఆ కమిటీని కలిసినాము. మా వారి ఎంతవరకు వినిపించాలో అంతవరకు వినిపించాము. ఈవెన్ ఈ తీసివేయబడినటువంటి ఆంధ్ర సైడ్ వాళ్ళ 27 కులాలు కూడా కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము వ్యతిరేకించి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి దాన్ని సూపర్ సార్ మీరు ఓకే సార్. ఉపాధ్యక్షులు గుడబోయిన శివరత్నం, ప్రధాన కార్యదర్శులు చంద్రప్రకాష్, ఓం ప్రకాష్, కన్వీనర్ డైర్ కమిటీ రామచందర్, ఎర్రబోయిన మల్లేష్, బద్రీనాథ్, శంకర్, రాజు, శ్రీహరి, మహేంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు.